హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా దగ్గర 3 మొబైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి 3 మొబైల్స్ ఉన్నాయి. మీరు రికార్డ్ చేస్తుండే ఒక మొబైల్ ఒకటి, నా దగ్గర 2 మొబైల్స్, మొత్తం 3 మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మొబైల్ గురించి తీసుకుందాము. ఇది వచ్చి ఫ్రెండ్స్ 2 GB 16 GB ఫ్రెండ్స్. ఇది వివో 1812 అనమాట. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఇది నా మొబైల్, ఫస్ట్ మొబైల్. ఇది నా దగ్గర ఉంది. ఇది వివో మొబైల్ ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ 3500 mAh మేబీ ఉంటుంది. 3-4 ఇయర్స్ ముందు కొన్నాను. ఇది అయితే సేల్ చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. 2 GB 16 GB ర్యామ్. ఇది ఫస్ట్ మొబైల్. ఇది కెమెరా అంతా ఎక్సలెంట్గా ఉంది. ఇది కాంబో అయితే 1600 పెట్టి 2000 ఆయన చెప్పినాడు. 1600 చెప్పి మార్పించి మొత్తం రెడీగా చేసిన. బాగుంది సెల్. స్టోరేజ్ అంతా క్లియర్ ఉంది. ఏం లేదు, కొత్త మొబైలే అనుకోవచ్చు, వాడుకోవచ్చు మీరు. డైరెక్ట్ ఉంది. ఇది నేను అమ్ముదాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చి నేను కొన్నిండేది అదంతా వదిలేండి. నేను ఒక 5000 అనుకున్నాను. 3000 లాస్ట్, అంతకు మించి తగ్గించేది ఏమి ఉండదు. 5000 అంటే ఇంకా 3000 పైన ఎంత అడిగినా కూడా నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. 3000 పైన. ఇది ఫస్ట్ మొబైల్. సెకండ్ మొబైల్ రికార్డ్ చేస్తాను, నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇంకా మెయిన్ మొబైల్, నా మొబైల్ ఇది మీ అందరికి తెలిసిందే. ఈ మొబైల్లోనే కొన్ని వందల వీడియోస్ అయితే రికార్డ్ చేసినాను, వేల షార్ట్స్ అయితే రికార్డ్ చేసినాను. వేలల్లోనే నిజం చెప్పాలంటే వేల షార్ట్స్. రీసెంట్గా 2022లో ఏమో కొన్నాను. అప్పటి నుంచి 22 ఇయర్స్ దగ్గర దగ్గర కావస్తుంది. 23 ఏమో కొన్నట్లుండదు. 23 కొన్నా 1.5 year అయిందంతే. కొన్ని వందల వేల షార్ట్స్ అయితే రికార్డ్ చేసినాను. దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 4K క్వాలిటీ, 4K రిజల్యూషన్ ఇది కెమెరా. 2Kలో నేను రికార్డ్ చేసుకుంటాను అనమాట. ఇది ఈ మొబైల్ గురించి. 6 GB 128 GB స్టోరేజ్. ఇది మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను బ్యాక్ కెమెరాలో మళ్ళీ కూడా. మీకు లేదంటే ఇక్కడ డిస్ప్లే చేసింటాను చూసుకోండి. ఇది ఫోను కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. గ్లాస్ అంతా బాగుంది. వెనకాల ఏమంటే ఇది పోచేసి కొంచెం మీకు ఇట్లా వైట్గా డాటర్ కనిపిస్తుంది. దీంతో మనకేం పర్లేదు, మనకు ప్రాసెసర్ అంతా పనిచేస్తుంది. బాగా పర్ఫెక్ట్గా ఉంది కండిషన్ అయితే. ఇది అమ్ముదాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది నేను కొనింది 20,000. ఇప్పుడు 1 year అయింది కాబట్టి నేను ఆల్రెడీ OLXలో కూడా పెట్టినాను. 15,000 వరకు పెట్టినాను. లిమిట్ ఏమంటే 11,000 పైన అట్లా అడిగితే మీరు 12,000 అట్లా ఆ రేంజ్లో అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను, అమ్మేస్తాను. నా నెంబర్ మీకు డీటెయిల్గా ఇక్కడ ఇస్తూ ఉంటాను, మీరు చూసుకోండి సరేనా. కంపల్సరీ ఇది అమ్మేదే. నేను ఊరికి ఉల్లాటపోక కాదు, ఎందుకంటే కొన్ని రీజన్స్ చెప్తాను దగ్గరలో. అది ఈ ఫోన్ గురించి ఇంకా కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని. 6 GB 128 GB iQOO Z7 5G మొబైల్. 5G మీకు అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది. ఏం టెన్షన్ ఏం లేదు. మీకు సిమ్ 5G ఉంటే అన్లిమిటెడ్ డేటా. నేను ఆల్రెడీ వాడినా, నాకు ఇది ఫుల్ ఎక్స్పీరియన్స్. కండిషన్ బెస్ట్ కండిషన్ ఉంది. ఇది ఎందుకు అమ్మేయాలనుకుంటానంటే ఒక రీజన్ ఏమంటే, నేను ఐఫోన్ కొందామని ప్లాన్ చేసినాను. అది ఐఫోన్ కూడా 13 ఉంది, వేరే నా ఫ్రెండ్ దగ్గరే. 27 చెప్తాడు. 88% బ్యాటరీ ఉంది. 25కి అడగ లాస్ట్ చెప్పినాడు. ఇవన్నీ అమ్మేస్తే నాకు కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అయ్యి కొనుక్కోడానికి ఈజీగా ఉంటుంది. వీడియోస్ పర్పస్, ఇది కూడా వీడియోస్ పర్పస్ కోసమే నేను అమ్మడం జరుగుతుంది. అది మీకు ఇవి 2 మొబైల్స్. ఇంకో 3 మొబైల్ నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇప్పుడు వరకు మీరు 2 మొబైల్స్ అయితే చూసినారు కదా. ఇప్పుడు 3 మొబైల్ దీంట్లోనే రికార్డ్ చేసింది. ఇది నా మెయిన్ మొబైల్. ఇది నా ఒరిజినల్ మొబైల్. ఫస్ట్ నుంచి నేను వాడిండేది. దీంట్లో ఇప్పుడు కూడా చూసుకుంటే 3000 వీడియోస్, ఫొటోస్ ఉంటాయి. 3000+ ఉంటాయి. అన్నీ ఉన్నాయి నాకు దీంట్లో మెమరీస్. ఇది అమ్మాలంటే కూడా నాకు నచ్చదు, అయినా అమ్మదామని అయితే ఫిక్స్ అయినాను. ఇది 4G మొబైల్ ఫ్రెండ్స్. ఇది ఒప్పో ఫోన్. ఇది బ్యాక్ ప్యానల్ కూడా బాగానే ఉంది. చూసుకుంటే ఒప్పో. ఇది ఒప్పో, ఇది వివో. 2 మొబైల్స్ ఇప్పుడు చూపించింది అంతా వివో ఒప్పో బ్రాండ్స్ ఇవంతా. ఇది ఒప్పో, ఇది వివో. ఇంకోటి ఇప్పుడు రికార్డ్ చేయండి iQOO Z7 చేస్తా అనేది. ఇది చెప్పినాను కదా, లాస్ట్ ఎంత చెప్పినా 3000 పైన అట్లుంటే కంపల్సరీ అమ్మేస్తాను. 5000 తగ్గించి నాకు అంత అమ్మాల్సిన అవసరం లేదు. 3000 బాబు కంపల్సరీ. 3,000 to 4,000 అట్లా అనుకున్నాను. మీకు నెంబర్ ఇస్తాను, మీరు చూడండి. 3,000 లిమిట్ చెప్పినారు, దానిపైన ఉంటేనే మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. అంతకు మించి తక్కువ ఉంటే అసలు అడగద్దని, మెసేజ్ చేయండి, ఫోన్ చేద్దాం. నేను రెస్పాండ్ కూడా కానీ అంతే ఒకటే మాట. ఇది 6 GB 128 GB ఫ్రెండ్స్. ఇది కూడా అప్పట్లో తీసుకున్నాను నేను. దగ్గర దగ్గర 21లో తీసుకున్నా. అప్పుడులో 15,000 పడింది. ఇది కూడా వీడియో పర్పస్ తీసుకున్నా. 1080p వీడియో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా బాగుంటుంది. కెమెరా మటుకు ఫ్రంట్ కెమెరా మళ్ళీ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో రికార్డ్ చేయండి. అది చూసింటారు కదా. ఇది బ్యాక్ క్యామ్ బాగానే వస్తుంది. రికార్డ్ కూడా మీకు కనిపిస్తుంది. బ్యాక్ క్యామ్ కూడా బాగానే వస్తుంది. రికార్డ్ అయితే బాగానే ఉంది. దీంట్లో 6 GB 128 GB. కొన్ని ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇది కూడా iQOO Z7 2 ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. అవన్నీ డిలీట్ చేసుకొని లేదంటే ట్రాన్స్ఫర్ చేసుకొని నేను మీకైతే సేల్ చేస్తాను. iQOO Z7 అయితే చెప్పిన 13,000 12,000 అట్లా. 11కి తక్కువ అయితే ఉండదు. 11,000 పైన 12,000 13,000 అట్లా అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను, సేల్ చేస్తాను. 15,000 లోపల అని చెప్పిన. మళ్ళీ ఎక్కువ వద్దు, మీకు కూడా బాగుండాలి కదా వాడేదానికి. ఎందుకంటే మంచి మొబైల్స్ ఇవి నేను వాడతాను కాబట్టి మీకు నేను సేల్ చేయాలని ఫిక్స్ అయిపోయి కాబట్టి చూపిస్తాను. ఇది ఒప్పో ఫోన్ భలే ఉంది, ఎక్సలెంట్. నిజం చెప్పాలంటే నేను 3 years ఏమో వాడినట్లున్నా, 2 years. ఇప్పుడు కూడా మా అమ్మ వాడింది. ఇప్పుడు మా మమ్మీకి వేరే మొబైల్ వచ్చింది, పోకో మైండ్ ఇచ్చినాడు కాబట్టి నేను అది మా మమ్మీకి ఇచ్చేసి ఇంకా ఇవి 3 నా దగ్గర ఉన్నాయి. 3 నాకు వద్దులే అని చెప్పి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట.
సెట్టింగ్స్ అంతా దీంట్లో నార్మల్గానే బాగానే ఉంటుంది. కాల్ రికార్డింగ్ దీంట్లో 3 దాంట్లలో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు, బాగానే ఉంటుంది. కాల్ రికార్డింగ్ డిఫాల్ట్ ఫీచర్స్ మీరు చూడండి. ఫస్ట్ ఫోన్ వచ్చి వివో 1812 2GB 16GB ర్యాము. ఇది ఒప్పో ఏది సంథింగ్ గుర్తుకులేదు, అక్కడ చెప్తాను. దీంట్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది. దీంట్లోనూ ఐక్యూ ఫోన్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్, దీంట్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ లేదు. ఫేస్ లాక్ అయితే 3 దానిలో కూడా ఉంది. సంథింగ్ ఏదో ఫోన్ ఇది మీకు ఆల్రెడీ ఇచ్చింటాను, ఇక్కడ చూసుకోండి ఒకసారి. అది దీని ఫీచర్స్ అయితే అబౌట్ డివైస్ వచ్చేయండి. ఇది చూసుకోండి. 6GB 5GB అప్ టు ఎక్స్టెండెడ్ ర్యామ్. ఇదైతే 6+6GB ఎక్స్టెండెడ్ ర్యామ్, 128GB రోమ్. ర్యామ్ రోమ్ అయితే నేను చెప్పిన 6GB ర్యామే, అప్ టు 128GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి 12 మీద ఇది రన్ అవుతుంది. అది వచ్చి 14 లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్. అది రీసెంట్ 1 year కాబట్టి. మోడల్ వచ్చి CPH సంథింగ్ ఇదేదో ఉంది. మీకు కంపల్సరీ కొనే వాళ్ళు ఉంటేనే కాంటాక్ట్ అయింది. ఇది ఇచ్చే రేటు ఫైనల్ రేట్ చెప్పలేదు కదా. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చి 7,000 to 10,000 మధ్యలో అయితేనే మెసేజ్ చేయండి. 7,000 నుంచి 10,000 మధ్యలో అయితేనే ఎవరైనా మెసేజ్ చేయండి. అంత తక్కువ అయితే వద్దు ప్లీజ్, ఫోన్ కూడా చేయొద్దండి. 7,000 to 8,000 ఇంకా కొంచెం తగ్గించి 6,500 అంటే ఆడికి లాస్ట్ ఇంక ఇవ్వలేను నేను. అది కూడా నాకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి, డిలీట్ చేయాలంటే నాకు మనసు అవ్వదు. కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తే ఎట్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక మెమరీ కార్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ నేను కొనుక్కొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ మీకు సేల్ చేస్తాను సరేనా. ఇది అడ్రస్ ఎక్కడంటే అంగళ్ళు. నా నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయితే మదనపల్లి దగ్గర, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది నాకు తెలియదు కాబట్టి చెప్తాను. మ్యాక్సిమం చూసే వాళ్ళలో ఒకరిద్దరన్నా ఐ థింక్ తెలిసింటుంది, చాలా మందికి తెలిసింటుంది. అది